మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. కర్రికోట్ల మీద మీరు ఎక్కువ కాలం ఉన్నారు. అక్కడ ఆదివాసుల కోసం పనిచేశారు, ప్రజలు సంతోషంగా ఉన్నారన్నది మీకు సంతృప్తిస్తుంది. కానీ ఆ కర్రిగుట్టు చుట్టూ బాంబులు పెట్టడం, మిగతా ఆదివాసులకు వెళ్ళడానికి ఇబ్బంది పడడం, ఆ సంఘటనలో ఒక బాంబు పేలి ఒక ఆయనకి చెయ్యి ఇరిపోవడం, కాలు ఇరిపోవడం జరిగాయి. అది కరెక్ట్ అనిపిస్తుందా? అంటే మీరు పోలీసుల కోసం పెట్టుంటారు కానీ వాళ్ళు గిరిజనులు కూడా ఇబ్బంది పడ్డారు కదా. అంటే మేము ప్రజలకు ఆల్రెడీ కిందికి అన్ని గ్రామాలలో చెప్పినాం. అంటే మా రక్షణ రీతి పెడుతున్నాం, కొంత ఆలోచించండి, ఈ సమయంలో కొంత రాకుండా అంటుండి చెప్పినాం. ఏదైనా ప్రజలు చనిపోయినప్పుడు మేము చింతిస్తాం, వాళ్ళ బాధను మేము పంచుకుంటాం, కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేసినప్పుడు ప్రజలే చనిపోవడం ద్వారా మాకు కూడా బాధ అనిపిస్తుంది. మనం చెప్పినాం కదా, కొంత వినకుండా మళ్ళీ వచ్చి ఎట్లా అనుకుంటే వాళ్ళతోటి అట్లా ఇబ్బంది అనిపిస్తుంది మాకు కూడా. కానీ కర్రిగుట్ల అభివృద్ధికి, ఆ గుట్టపై నుంచి నేషనల్ పార్క్ వెళ్ళడానికి ఒక రోడ్డు వేయాలి, అక్కడ టూరిజం డెవలప్ చేయాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఆలోచిస్తుంది. దానికి అడ్డంగా మావోయిస్టుల వల్లే అది డెవలప్మెంట్ కాలేదనేది వాళ్ళ వాదన. మీరేమంటారు? అప్పటికి ప్రభుత్వానికి ఆలోచన లేదు, మొన్న చెప్పింది కదా. అంతకుముందు ఉన్నట్టయితే మాకు తెలియదు అది. కానీ మీరు విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు కర్రిగుట్టలో ఒక రోడ్డు వేశారు. తెలియదు మాకు. కర్రిగుట్టల నుంచి నేషనల్ పార్క్ వరకు ఒక రోడ్డు వేస్తున్నారు, వేశారు కూడా సగం వరకు సిఆర్పిఎఫ్ క్యాంప్స్ పెట్టి. అంటే అక్కడ పేపర్లో క్యాంప్ పెడతాం, అంటే క్యాంప్ పెట్టడం కాదు, రోడ్డు కూడా వేశారు, నేషనల్ పార్క్ వరకు వెళ్ళొచ్చు. అది దానివల్ల టూరిస్ట్ పెరుగుతుంది అనేది, డెవలప్మెంట్ అవుతుంది అనేది వాళ్ళ ఆలోచన. మీరేమంటారు? పెరగచ్చు, అది కొద్దిగా కొన్ని ప్రదేశాలు చూడదగిన విధంగా ఉన్నాయి. చల్లటి ప్రదేశం కూడా పైన ఉంటుంది కొంత, అట్లా చూసే అవకాశాలు కూడా ఉంటాయి. కర్రిగుట్టలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి మీరు వచ్చేసరికి? గుట్ట మీద అంటే ఒక 4-5 గ్రామాలు ఉండే, అవి కూడా నిర్బంధం వల్ల కింది దిగినాయి. ఒక్క గ్రామం అట్లా ఉన్నది అంతా. మిగతా వాళ్ళంతా కూడా ఇక వెళ్ళిపోయి కిందికి ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఎప్పుడు కూడా రావడం పోవడం అనేటువంటిది ఉంటుంది తప్ప స్థిరంగా ఉండరు వాళ్ళు. కింది గ్రామాలే స్థిరంగా ఉంటాయి కాబట్టి కింది గ్రామాలకు పోవడం ఉంటుంది. కానీ కర్రిగుట్టలు అనేది ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అన్ని ప్రాంతాల మావోయిస్టులకు ఒక షెల్టర్. ఆ ప్రాంతంలో తలదాచుకుంటే ఇక్కడ కూడా దాడులు జరగవనేది రికార్డ్స్ చెప్తున్నాయి. వాస్తవేనా? ప్రభుత్వాలు కేంద్రీకరించినప్పుడు అది జరుగుతుంది. తర్వాత గుట్ట మీద గ్రామాలు అనేటువంటిది లేవు, కింది గ్రామాల మీద ఆధారపడాలి. మిగతా ప్రాంతం కంటే కూడా ఇంకా దగ్గర రావడానికి అవకాశం ఉంది అక్కడ. కాకపోతే కొంత పైన టెర్రైన్లో ఎవరు ముందు ఉంటే వాళ్ళే ఉండగలిగి అక్కడ చేయగలుగుతారు. అట్లాంటి ఇరుకు తోవలు, తర్వాత టెర్రైన్ అట్లా హార్డ్గా ఉంటుంది అక్కడ. ఎట్లా పడితే అట్లా ఎవరైనా రావడం, పోలీసులు రావడం కానీ మేము రావడం కానీ వాళ్ళు ముందుంటే మేము పోలేము, మేము ముందుంటే వాళ్ళు రాలేదు. ఈ పరిస్థితి అట్లా రక్షణ అనేటువంటి రక్షణ. కానీ అక్కడ గుహలు ఉన్నాయా కర్రిగుట్ల పైన? ఏమన్నా పెద్ద అంటే కొన్ని సోరంగాలు చిన్నవి ఉన్నాయి, కొన్ని బొంగలు ఉంటాయి మంచిగా. అంటే పోలీసు కాల్పులు ప్రారంభమైతే సొరంగాలకు వెళ్ళిపోతారంటారు, వాస్తవం అనేది? అంటే కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి అట్లా, అంతటి లేవు. ఆ ప్రాంతాలలో ఉన్నప్పుడు అట్లా చొరవచ్చు. ఆ త్వరలో దాక్కుంటారని కాకుండా డంపులు కూడా అక్కడే ఉన్నాయి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అని అంటారు. నిజమైన డంపులు అంటే భూమి దాన్ని పెట్టలేము కాబట్టి ఎక్కడైనా బొంగ కనబడితే అక్కడ పెట్టేస్తాం అంతే, అట్లా ఉంటుంది. కర్రిగుట్ల మీద మీతో పాటు ఎంతమంది ఉండేవారు, ఎవరెవరు ఉండేవారండి? మాతో అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళే ఉండేది. ఇక అప్పుడు రిట్రీట్ అయిన తర్వాత, అంటే క్యాంప్స్ పడ్డ తర్వాత ఇక చాలామంది అందరు వాళ్ళు కూడా గుట్టెక్కి, అంటే బడే చొక్కరా, దామోదర్ అందరూ అక్కడే ఉంటారా? ఇక అందరం అక్కడే ఉండేది. కింద స్థలం లేదు, కింద అవకాశం లేదు. ఇక ఇక్కడ నుండి చెల్లూరు నారాయణరావు కూడా దళంతో వచ్చి ఉండేవారట కొంతకాలం అక్కడ కర్రిగుట్ల పైన. చెల్లూరు నారాయణరావు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేష్, ఏఓబి కమిటీ మెంబర్. ఆ కమిటీ మెంబర్ ఇక్కడికి రాలే, వాళ్ళు ఏఓబి వాళ్ళు రాలే. వాళ్ళు కొంతకాలం షెల్టర్ తీసుకున్నారంటారు, వాస్తవం అనేది? అంటే కింద ఉన్నారు, దక్షిణ బస్తాలు ఉన్నప్పుడు ఉన్నది తెలుసు, కానీ ఇటు కర్రిగుట్టకి ఎక్కలే వాళ్ళు. కిడ్మాల్ అందరూ వచ్చేవారా కర్రిగుట్లకి? ఈ చివరి టైంలో వచ్చారు అందరూ, అంతకుముందు లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా
ఈ గుట్టెక్కడానికి వాళ్ళకు అవసరం లేదు, Hmm. కిందనే వాళ్ళ పనులు అవుతాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దీని మీద ఆశించి రాలేదు. ఎలాగ ఎక్కివారన్న అంత పెద్ద పెద్ద గుట్టలు అవన్నీ 90 డిగ్రీలు కనిపిస్తుంటాయి అవి. కనబడతాయి కానీ ఇక మాకు అలవాటు అయిపోతాయి కదా. ఒక గుట్ట ఎక్కి దిగడానికి ఎంత టైం పడుతుంది మీకు? అంటే కొన్ని గంట పడతాయి, ఉమ్, అట్లా 45 నిమిషాలు, అర్ధ గంట ఉమ్. అట్లా పడతాయి. గంట పైనే. ఓ కాలిబాట కూడా ఉండదు కదా దానికి. కాలిబాట అంటే గ్రామస్తులు పోయేటువంటి కాలిబాటలు తప్ప ఉమ్, వేరే ఇంకో పాంచీలు పోరాదు. ఉమ్. మనం కొత్త బాటలు కూడా వేయడం సాధ్యం కాదు, అట్లాంటి బాటలు ఉంటాయి. అదే మీరు చెప్తున్న టెరైన్ డిఫరెంట్ టెరైన్ అక్కడ నుండి స్టార్ట్ అయితే ఉమ్. ఏఓబిలో ఉన్నంత వరకు టెరైన్ అంతా డిఫరెంట్ కనిపిస్తుంది మీకు. ఇంకా తెలంగాణలో ఉన్న టెరైన్ వేరు, అక్కడ టెరైన్ వేరు. ఆ. ఆ టెరైన్ మీద పట్టు ఎప్పుడు వచ్చింది, ఎక్కడానికి ఎంత కష్టపడేవారు మీరు? ఇది చాలా కష్టపడే వాళ్ళం, చాలా దూరం కూడా పోవడం అటువంటి కష్టంగా ఉంటుంది, ఎక్కడం దిగడం అంతా. మరి భోజనం అది ఎలా? భోజనం ఇక మేము పట్టుకొని పోయేది, బియ్యం అట్లాంటివి అవన్నీ, అంటే వంట సామాన్లన్నీ కూడా పట్టుకుపోయేది. కొన్ని సందర్భాలలో గ్రామస్తులు కూడా కొంత మీరు సాయం చేయాలంటే వాళ్ళు పైన వేస్తే మేము అంచెలాట తీసుకుపోయి పైన పెట్టుకుంటాం. ఎప్పుడు అనిపించలేదా ఎందుకురా ఈ కష్టం మనకి ఇవన్నీ వదిలిపెట్టి వచ్చాను ఇక్కడ అని? భోజనం టైంకి భోజనం దొరకదు, ఒకసారి కొండెక్కి దిగడం కూడా కష్టం, దిగిన తర్వాత ఎక్కడం మరీ కష్టం, పోలీసుల యొక్క కాల్పులు, పోలీసుల యొక్క కూంబింగ్ జరిగినప్పుడు పారిపోవడానికి ఇబ్బంది, ఇవన్నీ అనిపించలేదు ఎప్పుడైనా? అట్లేం నేను అనిపించలేదు. అనుకున్న లక్ష్యం వేరు, జరుగుతుంది వేరేని. అంటే లక్ష్యం ముందు పోతలేదు అనేటువంటి క్రమంగా ఉంటుంది, కానీ దెబ్బతింటుంది అన్నటువంటి విషయం అర్థమైనప్పటికీ ఇక దాన్ని సాధించడం కోసం వచ్చినాం కాబట్టి పనిచేద్దాం, అదొకటి ఇష్టం కొద్దీ చేస్తున్నాం కదా, దాంతో అంత పెద్ద ఏమి ఉండదు. ఫైరింగ్లు అయినప్పుడు మాత్రం అసలు ఇంత ఇబ్బంది అయింది కదా అసలు ఏంటిది అనేటువంటిది కొంత. ఒక ఫైరింగ్ లో ఎలాగ ఎస్కేప్ అయ్యారు గుర్తుందా ఏమన్నా మీకు? ఎస్కేప్ అంటే ఇక పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేసినప్పుడు మా వేలో మేము పోతాం, వాళ్ళ వేలో వాళ్ళు. కానీ మీకే అప్పర్ హ్యాండ్ కదా, పైనుంచి పోలీసులు కింద నుంచి రావాలంటే మీరు కనబడతారు, మీకు కనిపిస్తారు పోలీసుల ముందు. ఎలా తప్పించుకునేవారు అప్పుడు? అంటే ఎప్పటికీ మేము ఉండేది ఒక చిన్న ప్లేస్లో ఉంటాం, వాళ్ళు చుట్టుముట్టేది ఎక్కువ బ్యాచీలు ఉంటాయి. వాళ్ళు చుట్టుముట్టేప్పుడు అందులోకి వెళ్ళి మేము, వాళ్ళు ఫైర్ చేసినాం మేము కూడా ఫైర్ చేసి అందులోకి వెళ్ళి బయటపడతాం అట్లా. అంటే ఫైర్ చేయడం, పోలీసుల దగ్గర బుల్లెట్లు చాలా వేల కొలది ఉంటాయి, వాళ్ళకి లెక్క అవసరం లేదు. కానీ మీ దగ్గర బుల్లెట్లు తక్కువ ఉంటాయి, తుపాకులు ఉండొచ్చు, మళ్ళీ బుల్లెట్లు వేస్ట్ చేయకుండా వాళ్ళతో ఫైరింగ్ చేయడం అనేది ట్రైనింగ్ ఏముందా? ట్రైనింగ్ ఏముంటుంది, అవసరమైన కొట్టాలన్నటువంటి, కనబడితేనే కొట్టాలన్నటువంటిది ఉంటుంది. ఎడ్యుకేషన్ తప్పనిసరి. అంటే పోలీసులకు ఉండే ఆయన తూటాలు ఉండే రావు, తర్వాత ఖర్చు చేస్తే కూడా మనకు కష్టం అనేటువంటిది అవగాహన కల్పిస్తారు కాబట్టి ఆ అవగాహన ప్రకారమే అవసరం లేనప్పుడు కొట్టాం, కనబడితేనే కొట్టడం అట్లా చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఫైరింగ్ వచ్చినప్పుడు ఆపడానికి కూడా అట్లా కొడతాం. అంటే డైరెక్షన్ మార్క్స్ కొడుతుంటారట కదా ఎట్లా అంటే వాళ్ళు తూర్పు వైపు చూస్తే మీరు తూర్పు వైపు కాకుండా దక్షిణ వైపు కొడతారట, అంటే అటు కూడా ఉన్నామని వాళ్ళకి మెసేజ్ పంపడానికి. ఇక టెక్నిక్స్, యుద్ధ టెక్నిక్స్లలో అవన్నీ పాటిస్తాము, అట్లా పాటించి బయట సంఘటన ఒకటి చెప్పండి.